అనుదినమన్న శ్రోతలు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 26వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ముఖ్యమైన బుద్ధిమతి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమునందు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని బుద్ధి చెప్పుచున్నాను. ఆత్మీయ తండ్రి అయిన అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికల అన్నిటి యందును విస్తారమైన బుద్ధిమతులను రాసినను వాటి యందు ప్రాముఖ్యమైన బుద్ధిమతిగా ప్రార్థన గూర్చి రాయిచున్నాడు. ఆ ప్రార్థన దేశమునందు గల రాజుల కొరకును, అధికారుల కొరకును, పదవుల యందు ఉన్నవారి కొరకును గోజాడి చేయవలసిన ఒక ప్రార్థన. ఒకనొక దేశమునందు గల ఒక గొప్ప పట్టణంలో ప్రార్థన ద్వారా సువార్త ప్రకటించు పనితీరు ప్రారంభించబడెను. అట్టి పనియందు ఆ నగరమునందు గల అందరినీ ప్రభు దర్శించవలెను అను ఉద్దేశముతో ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతముగాను, ప్రభుత్వము కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు చేయబడుచుండెను. నగరమును పలు విభజనలుగా విభజించి అక్కడ ఏలుబడి చేయుచున్న వేల కొలది మంది పేర్లను పట్టికి వేసి అక్కడున్న సంఘముల ద్వారా వారు ప్రార్థించుచు వచ్చి అధికారమునందు ఉన్నవారు సంధించబడినట్లయితే దేశమంతయును సంధించబడును అని వారి యొక్క కదల్చబడని విశ్వాసం. మన యొక్క దేశమునందును ఏలుబడి చేయుచున్న జనుల యొక్క పేర్లను పట్టికి వేసి అలాగున ప్రార్థన చేయవలసింది ఎంతటి అవశ్యము అపోస్తలుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును అధికారులందరి కొరకును చెయ్యవలనని ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2 మరియు 3 వచనములు. మనము ప్రభు యొక్క మాటను బట్టి ప్రార్థించకుండా ఉండిన ఎడల ఏమి జరుగును? దేశమంతటను కలవరములు ఏర్పడును, నెమ్మది లేకుండా పోవును, సమాధానము సంతోషము ఉండకుండా పోవును, మనుషుల మధ్య మంచితనమును దైవభక్తి కనబడకుండా పోవును. అటువంటి కీడైన సంభవములు మన దేశమునందు వచ్చుటకు ముందుగా మనము మన యొక్క బాధ్యతను గ్రహించి ప్రార్థించవలెను. అపోస్తలుడైన పౌలు ఇచ్చుచున్న ప్రాముఖ్యమైన బుద్ధిమతిని అంగీకరించవలెను. దేశమునందు గల మనుషులందరి కొరకును, రాజుల కొరకును, మంత్రుల కొరకును, అధికారమునందు ఉన్నవారి కొరకును, వారికి రక్షణ కొరకును, వారికి ఆశీర్వాదము కొరకును, ప్రభు యొక్క రాకడ కొరకు వారిలోని ప్రతి ఒక్కరును సిద్ధపడినట్లుగాను మనము విజ్ఞాపనములను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. దేవుని బిడ్డలారా, దేశమునందు నెమ్మది కావలను అంటే దేశం యొక్క అధికారమునందు గల అందరి కొరకును ప్రార్థించవలసింది అవశ్యం. నేడే ప్రభు యొక్క సముఖమునందు కూర్చుండి ప్రార్థించుటకు ప్రారంభించుడి. నేటి ధ్యానమునకై ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. నేటి వేద పఠనము కీర్తన గ్రంథం 40, 41 మరియు 42 అధ్యాయము. సాయంత్రము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 1 మొదలుకొని 26 వచనములు. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్ గాక.